భవిష్యత్ కార్యాచరణ ఏంటి పిడమర్తి ఏం చేయబోతున్నారు? ఏదో స్టార్ట్ చేస్తా అన్నారు. అయితే ఈ నెల 20 తారీఖున తెలంగాణ బచావో టైగర్స్ అని ఒక ఉద్యమం స్టార్ట్ చేస్తున్నాం. తెలంగాణ రక్షణ అంటే ఎవరు ఇప్పుడు మన మీదకి వస్తున్న వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా నార్త్ ఇండియా వాళ్ళు మొత్తం కూడా హైదరాబాద్ మీద, ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయినాక హైదరాబాద్ మీద అన్ని రంగాలలో ఆధిపత్యం వహిస్తున్నారు. బిజినెస్ మొదలు పెట్టుకొని పాలిటిక్స్లో రాలేదు, అన్ని బిజినెస్లో వాళ్ళే ఉన్నారు. హైదరాబాద్ నుంచి మారుమూల గ్రామం వరకు వాళ్ళే ఉన్నారు. వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఇక్కడ వచ్చి భారతీయ పౌరుడుగా ఉండడం తప్పేం కాదు. కానీ ఇక్కడ జీవితాలు నాశనం అయిపోతున్న వాళ్ళు చేపట్టి, ముఖ్యంగా వ్యాపార కులమైనటువంటి ఆర్య వయసులు ఆగమైపోయినరు. వారితో పాటు చిన్న చిన్న వ్యాపారస్తులు మొత్తం కూడా ఆగమైపోయినరు. సో వాళ్ళని కట్టడి చేయాలి. వాళ్ళు నీతిగా ఇక్కడ వ్యాపారం చేసుకుంటే పర్వాలేదు, కల్తీ లేకుండా, నకిలీ లేకుండా, డూప్లికేట్ లేకుండా, జిఎస్టీ కట్టుకుంటూ, బిల్లులు ఇచ్చుకుంటూ వాళ్ళు ఇక్కడ ఉంటే తప్పేం లేదు. కానీ ఇవన్నిటికి మినహాయించి ఇక్కడే ఉండి ఇక్కడే చేస్తాం, పైకి వెళ్ళి దాడులు కూడా చేస్తాం. ఓ దళితుడి మీద, ఓ ముదిరాజు మీద, ఒక యాదవ్ మీద దాడి చేసి మన సికింద్రాబాద్లో. అదేవిధంగా ఒక రెడ్ అంబులెన్స్ అని ఒక పంజాబ్కు సంబంధించినటువంటి ఒక అతను వచ్చి తెలంగాణలో అంబులెన్స్ డ్రైవర్లను మొత్తం కూడా ఆగం చేసి అతనే ఆధిపత్యం వహిస్తుండు. ఇట్లా ప్రతి దాంట్లో రియల్ ఎస్టేట్లో కూడా వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు జాగో మార్వాడి అని నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి. పిడమర్తి ఆధ్వర్యంలో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. మీరు మార్వాడీల మీద ఎందుకు కక్ష కట్టరు? మేము మార్వాడీల కక్ష కట్టలేదు. వ్యాపారస్తులు చేసే కల్తీ మీద మా కోపం, వాళ్ళు చేసే నకిలీ మీద మా కోపం, వాళ్ళ ఆధిపత్యం మీద మా కోపం. మా ప్రాంతంలోకి వచ్చి మా వాళ్ళ మీద దాడి చేసుకుంటూ, మా ఆర్థిక వ్యవస్థను చిన్నవీనం చేస్తూ, మా వ్యాపారస్తుల జీవితాలను ఆగజేస్తుంటే మేము ఎందుకుంటాం? ఆంధ్ర వాళ్ళ మీద కొట్లాడిన వాళ్ళం. మళ్ళీ నేను చెప్తున్నా, ఈ విషయం మీద ఏకాభిప్రాయం ఉన్నటువంటి మొత్తం సంఘాలు ఏకం చేసి అందరూ ఒక వేదిక మీద తీసుకొస్తా. 20 తారీఖు సంఘాన్ని ఆవిర్భావం చేస్తున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడే వాళ్ళందరినీ కూడా తీసుకురావాలని మీ అందరిని కోరుతా ఉన్నా. అదేవిధంగా మా నినాదం పానీపూరి గో బ్యాక్, పాన్ పరాగ్ గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్. ఇది ఇతర రాష్ట్రాలు వాళ్ళు తెలంగాణకు వచ్చి మా జీవితాలను నాగం చేస్తే ఏ రాష్ట్రంనైనా మాత్రం విస్మరించలేదు. మళ్ళొక తెలంగాణ విముక్తి, తెలంగాణ పేరిట మరొక తెలంగాణ ఉద్యమాన్ని మేము ప్రారంభించబోతున్నాం. 20 తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్ క్లబ్ సోమాజిగూడకు అందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎందుకు ఇంత సీరియస్గా తీసుకున్నారు? ఇది మా జాగో మార్వాడి అని, పానీపూరి గో బ్యాక్, పాన్ పరాగ్ గో బ్యాక్, ఇవన్నీ ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటారు? పానీపూరి గో బ్యాక్ అంటే పానీపూరి నిలిపమని కాదు, దానిని వాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వర్తిస్తుంది. పానీపూరి అనేది నార్త్ ఇండియా కల్చర్, మన కల్చర్ కాదు. అది మంచిది కూడా కాదు. టీవీలు వస్తున్నాయి, మలేరియా ఫైల్ అన్నీ వస్తుంది దాంతో. సో దాన్ని పాన్ పరాగ్ ఎవరు తింటారో మీకు తెలుసు. మార్వాడి అంటే కులం కాదు, అది మార్వాడి అంటే కులం కాదు, వ్యాపారం. వ్యాపారస్తుల పేరు మార్వాడి. వాళ్ళని మేము వ్యతిరేకిస్తున్నాం. అది కూడా ఏమంటే చెడు 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 వ్యాపారం చేసే వాళ్ళని. ఇవాళ హైదరాబాదులో సర్వం కల్తీ, బికాజ్ వాళ్ళే గంజాయి కూడా అమ్ముతారు వాళ్ళు, మార్వాడీస్. మొత్తం సెకండ్ మాల్, థర్డ్ మాల్ అన్ని వాళ్ళే, ఒకటే షాప్లో 2 మాల్లు. అందుకోసమనే దాన్ని కట్టడి చేయడం కోసం పెద్ద వ్యవస్థనే తయారు చేసి మేమే సైనికులాగా పనిచేసి మేమే ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడతాం. ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వ పెద్దలతో చర్చించి వీళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశాలు లేవా? ప్రభుత్వానికి తెలియజేయడం కోసమనే మా ఉద్యమం. ప్రభుత్వం తెలియడం కోసం మా ఉద్యమం. కంప్లైంట్లు చేస్తే ఎవరు వినిపించుకోరు. అక్కడ సబ్జెక్టు జరగాలి. ఆ సబ్జెక్టుని తీసుకొచ్చి గవర్నమెంట్ ముందు పెడతాం. మొన్న వరంగల్లో 2 కోట్ల రూపాయల విలువైన సెకండ్ హ్యాండ్ వైర్లు దొరికినాయి. హైదరాబాద్లో కాటేదాన ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం పరిశ్రమలు, నూనె కల్తీ, పాలు కల్తీ, నెయ్యి కల్తీ, డాల్డా కల్తీ, తేనె కల్తీ, అన్ని కల్తీలకు కారణం వాళ్ళే. ఓకే. సో చాలా పాతుకొని పోయి ఉన్నారు కదా తెలంగాణలో. మీరు అన్నయ్యన్ని సాధ్యమవుతాయా? అంత ఈజీగా అయితే? ఆంధ్ర వాళ్ళు 1904వ సంవత్సరంలో అమీర్పేటలో ఫ్లాట్ కొన్నారు, పోలేదా? రాష్ట్రం విడిపోలేదు. వాళ్ళు ఎందుకు పోరు? తెలంగాణ సమాజానికి చైతన్యం తీసుకొస్తాం. వాళ్ళ దగ్గర వస్తువులు కొన్నాం, రేపు మారోడోళ్ళను బైకాట్ చేస్తాం. రేపు వాళ్ళ వ్యాపారం ఎట్లా చేస్తున్నారో దాన్ని వివరించి చెప్తాము. మేము ఇప్పుడు వాళ్ళని కొట్టడానికి తిట్టడానికి బయలుదేరట్లేదు. ముందు తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేయాలి. వాళ్ళు చేసే అన్యాయాల మీద ప్రచారం చేస్తాం. కరపత్రాలు వేస్తాం, పోస్టర్లు వేస్తాం, వాలెటింగ్ రాస్తాం, డిబేట్లు చేస్తాం, ఊరూరు తిరుగుతాం. తిరిగి మా వాళ్ళకి చెప్తాం, అరే మన దుకాణం మన దుకాణం మన ప్రాంతం. ఇవాళ గద్వాల ప్రాంతంలో కరాటే శ్రీహరి అన్న నాయకత్వంలో
గద్వాలలో మొత్తం కూడా వాళ్ళ వ్యాపారాలను అడ్డుకట్ట వేసిండ్రు. అట్లా కూడా తెలంగాణ తయారు చేసుకుంటాం, ఓకే తయారు చేసుకొని రేపు ఉద్యమాన్ని ప్రారంభించి మొత్తం ఊరు తిరుగుతారు. నాకేం పని ఉన్నది? ఓకే.